ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు మరియు అక్కన బలగ మరియు అన్న బలగ వారికి శరణార్థి. నేను సౌమ్యశ్రీ కౌలాస్, గీతాంజలి ప్రభాకర్ వారి కుమార్తెని. ఇక్కడున్న మహిళలందరికీ నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఇంతకుముందు ఒకరు స్పీచ్ చెప్తూ ఒక మాట అన్నారు, ఏంటంటే అబ్బాయిని ఎలా పెంచుతామో అమ్మాయిని కూడా అలానే పెంచాలి, లేదా అమ్మాయిలకు ఎలాగైతే జాగ్రత్తలు చెప్తామో అబ్బాయిలకు కూడా అదే జాగ్రత్త చెప్పాలి. కానీ నేను ఎంత అదృష్టవంతురాలంటే మా ఇంట్లో మాత్రం అది ఎప్పుడూ జరగలేదు. నన్ను ఎలా పెంచారో మా తమ్ముడిని కూడా అలానే పెంచారు. నిజం చెప్పాలంటే నన్ను మా అక్కను ఒక మగరాయిలో పెంచారు. మేము ఎక్కడికి వెళ్ళినా అంటే వాళ్ళు మాకు ఫ్రీడమ్ ఇచ్చారు అని మేము ఎప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకోలేదు. అలాగే మా తమ్ముడిని కూడా ఎప్పుడు వస్తావు, ఎక్కడున్నావు, ప్రతి నిమిషం వాడిని కూడా అడుగుతారు. ఆయన రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడున్న కౌలాస్ పరివారంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా మా తమ్ముడి గురించి అడగండి, ఆయన ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు. అదే మా అమ్మని పెంచినట్టే కూడా వాళ్ళని కూడా పెంచారు. అలాగే మా అమ్మ నాన్నల్లా ఒక అబ్బాయిని అమ్మాయిని సమానంగా పెంచాలి అని నేను కోరుకుంటున్నాను. మన సనాతన ధర్మంలో చూసుకుంటే లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, రాధాకృష్ణుడు, సీతారాముడు దేవుడు ముందే తన భార్య యొక్క పేరుని పెట్టుకున్నాడు. అంత గొప్పది మహిళ యొక్క స్థానం. అంటే మహిళలు ఎప్పుడైతే ముందుండి నిలబడతారో అప్పుడు పురుషుడికి ఒక ధైర్యం, ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళి అంత ప్రశాంతంగా పని చేసుకుంటున్నారు అంటే దానికి కారణం నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాను, నువ్వు వెళ్ళిరా అని ధైర్యం ఇచ్చే ధైర్యం ఇచ్చే ఒక మహిళ. ఆ ఇల్లాలి వల్లే ఆయన అంత ధైర్యంగా అంత ప్రశాంతంగా బయటికి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాడు. అదే మహిళ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. బోసిపోయి పిల్లల్ని అసలు వాళ్ళకి ఎలా నేర్పించాలి ఏంటి అని తెలియక ఆయన టెన్షన్ పడుతూ అక్కడ సక్రమంగా వర్క్ చేసుకోక ఇంటికి వచ్చి ప్రశాంతంగా లేకుండా ఆ ఇల్లులాగే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన సమాజంలో అమ్మాయిలు వీక్, మహిళలు కొద్దిగా వీక్ అంటారు. ఎవరబ్బా వీక్ అని చెప్పింది? అరే పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళు భరించే పెయిన్ ఎంత, వాళ్ళు భరించే ఆ పెయిన్ ముందు అసలు ఏది పనికిరాదు. వాళ్ళని వీగలా అనగలుగుతాం మనం. ఒక్క శిశువుకి జన్మనిచ్చేటప్పుడు వాళ్ళకున్న పెయిన్ని ఒక్క సెకండ్ కూడా మనం దాన్ని అసలు భరించలేము. అలాంటి వాళ్ళని వీగలా అనుకుంటాం. వాళ్ళంత స్ట్రాంగ్ ఇంకొక ఎవ్వరు కాదు. ఇక్కడున్న అమ్మాలందరికీ నా పాదాభివందనాలు. అంత పెయిన్ని భరించి మమ్మల్ని ఇంత దాకా తీసుకొస్తే బయట మృగాలు విచ్చలవిడిగా తిరుగుతూ మా మీద అఘాయిత్యాలు, ఇంకా రేప్ కేసులు, ఇవన్నీ బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అమ్మాయిలకి. నేనుండేది హైదరాబాద్లో. ఇప్పుడు ఇంట్లో మేము ఒక్క సెకండ్ కాల్ చేయకపోతే ఏమైంది అని భయపడుతుంటాం. అంత భయంతో బతుకుతున్నామా మనము? ఇంత మనకు ఇండిపెండెన్స్ వచ్చి 73-74 సంవత్సరాలు అయినాక కూడా మహిళలకు అసలు ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఎందుకు? అది మనకు సేఫ్టీ పర్పస్గా చాలా ఇస్తున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి. కానీ ఇంకా కూడా అది సేఫ్టీ ఇవ్వాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే సమాజం మారుతుంది. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే ఒక అమ్మాయి అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఇంటికి సేఫ్గా వచ్చి చేరుకుంటుందో అప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ మనకు మధ్యాహ్నం 12 గంటలకే దిక్కులేదే సరిగ్గా ఇంటికి వస్తామని. ఒక్క సెకండ్ లేట్ అయితే చాలు ఎక్కడున్నారని భయపడే రోజు మనది. స్విచ్ ఆఫ్ వస్తే, కాల్ స్విచ్ ఆఫ్ వస్తే భయపడుతున్నారు ఇంట్లో. అలాంటి సిచ్యువేషన్స్. నైట్ షిఫ్ట్ చేస్తుంటాము, మార్నింగ్ షిఫ్ట్ చేస్తాం. ఎలాంటి షిఫ్ట్లో కూడా అసలు బయట కాదు కానీ ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మెంబర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మహిళలు. కానీ స్కూల్స్లో కానివ్వండి ఎక్కడ కానీ ఒక్క దగ్గర కూడా వదలట్లేదు ఎవరిని. మనం బయట మాత్రమే అంటున్నాం కానీ మనం పనిచేసే ఇన్స్టిట్యూట్లో కూడా మనకు సేఫ్టీ లేకపోయింది.
మనం ఏడుస్తే ఒక అమ్మలా మమ్మల్ని ఆదుకుంటుంది. అదే మహిళ తన జోలికి కానీ తన ఫ్యామిలీ జోలికి కానీ కాళిక మాతల ఎదురించి మరి నిలబడుతుంది. అది మహిళ. మహిళలో సహనం ఓర్పు ఎంతుంటుందో అంతే ధైర్యం, అంతే కోపం, అంతకంటే ఎక్కువ తనని కానీ తన శరీరాన్ని కానీ ముట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వదు. తన దగ్గరికి వస్తే కాళిక మాతల ఎదురు నిలబడుతుంది. అది మహిళ. మహిళ అంటే వీక్ కాదు, మహిళ అంటే చాలా స్ట్రాంగ్. మనం అందరం చాలా స్ట్రాంగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అసలు జీవమే లేదు. స్త్రీ లేకపోతే ఇంత గొప్ప విలువ ఉన్నటువంటి స్త్రీ గురించి, స్త్రీ ఎందులోనూ తక్కువ కాదని, అవరి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా 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 సమాజంలో లింగ, వ్యక్తిత్వ, వేతన, సమానత్వ విషయాల్లో అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, స్త్రీకి ఎప్పుడైతే మధ్యాహ్నం తను రాత్రి ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా నడవగలుగుతుందో అప్పుడే స్త్రీకి స్వాతంత్రం వస్తుంది అని చాలాసార్లు గొప్పమైనటువంటి మహనీయులు చెప్పి ఉంటారు. కానీ మధ్యాహ్నమే నడవలేనటువంటి సమాజంలో ఇప్పుడు స్త్రీలు బతుకుతున్నారు. అలాంటి స్థితి స్త్రీకి ఉంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా తమ పిల్లల్ని ఎంతో ధైర్యంగా పెంచాలి అని చెప్పేసి కుమారి సౌమ్య ఎంతో చక్కగా వివరించారు. స్త్రీ మనలో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినందుకు ఆమెను మరోసారి మెచ్చుకుంటూ